4 సంవత్సరాలు అయితే 43 మహానాడులు జరుపుకున్నాం. 43 మహానాడులో ఇప్పటిదాకా ఒకసారేమో ఎలక్షన్ కోడ్ జరుపుకోలేకపోయినాం. ఒకసారి కరోనా వల్ల డిజిటల్లోనే మహానాడు జరుపుకున్నాం. ఈసారి గ్యాసు, పెట్రోలు, డీజిల్ షార్టేజ్ ఉండడం వల్ల ఈసారి కూడా ఏ మండలానికి ఆ మండలానికి క్లస్టర్ల వారిగా డివైడ్ చేసి అక్కడే నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో పొదుపు చేయాలని చెప్పేసి మరి ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 27, 28 ఇక్కడే మహానాడు కోడుమూరులో ఒక ప్లేస్ అనుకున్నాము. ఇంకొక ప్లేస్ వచ్చేసి బేలకుర్తి అని చెప్పారు. కాబట్టి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ప్రతి ఒక్క బూత్ కన్వీనరు వాళ్ళ బాధ్యతగా తీసుకొని వాళ్ళ బూత్ నుంచి కనీసం 25 మందిని తీసుకొచ్చేటట్లు మీరు మోటివేట్ చేసుకోవాలా. మరి 25 మంది అంటే పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ సాధికార సారథుల్ని ఫిలప్ చేసి పంపించాం బూతుల వారిగా. వాళ్ళని మోటివేట్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చుకుంటే ప్రతి బూత్కి 20 మంది ఈజీగా వెళ్తారు. కాబట్టి ఆ విధంగా మనము మోటివేట్ చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి మన మండలంలో జరిగేటువంటి 2 చోట్ల కూడా మనం విజయవంతం చేసుకోవాలా. అక్కడ కానీ ఇక్కడ కానీ 2 చోట్ల కూడా 500 మంది తగ్గకుండా మనము ఇక్కడ హాజరు పరచుకోవాలా. ఇక్కడే ఆన్లైన్ ద్వారానే హాజరు ఉంటుంది. అదేవిధంగా మరి పెద్దలు పివి శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన సొంతంగా చొరవ తీసుకొని ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా ఆయనే చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా అందరూ హాజరు కావాలని చెప్పారు. లోకేష్ గారు కూడా మరి అక్కడికి పోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వెహికల్స్ కొన్ని వేల వెహికల్స్ డీజిల్కు, పెట్రోల్కు ఇబ్బంది పడతారు. అక్కడ వంటలు చేయడానికి గ్యాస్కి ఇబ్బంది పడతారు. పెట్టి అందరూ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇక్కడే పెట్టుకోవడం అని చెప్పి నిర్ణయం చేశారు. కాబట్టి మరి అధికారం వచ్చిన తర్వాత మనం చేసుకోబోతున్నటువంటి మహానాడు, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లు తొందరలోనే మరి 3 నెలల్లో మనకి రాబోతున్నాయి. కాబట్టి ఈ మహానాడు అనేది మనము ఇంటర్నల్గా ప్రతి కార్యకర్తని మోటివేట్ చేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్లకు మోటివేట్ చేసుకొని ముందుకు పోయేదానికి ఇది ఒక అవకాశంగా భావించుకొని ప్రతి ఒక్కరూ బూత్ కన్వీనర్లు వారి యొక్క చొరవ ద్వారా అక్కడ ఉన్నటువంటి సారథుల్ని అలాగే ప్రజల్ని మోటివేట్ చేసుకొని ఈ మహానాడికి అందరూ తమ వంతు ప్రతి బూత్ కన్వీనర్లు 20 నుంచి 25 మంది తగ్గకుండా కొనుక్కరావాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ సహాయ సహకారాలతో ఈ మహానాన్ని విజయవంతం చేసుకొని మనకు పెద్దలు ఇచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క పేరు ఎక్కడ డ్యామేజ్ కలగకుండా మన కోడుమూరు మండలంలో విజయవంతంగా చేసినారని గమనించుకోవడం కోసము మన చెత్త లేకుండా అందరూ ప్రయత్నిస్తారని అందరికీ పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ